తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకం వర్సెస్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం. ఇప్పుడు ఈ రెండు పథకాల చుట్టూ రాజకీయ చర్చ మొదలయ్యింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భారీ అంచనాలతో ప్రారంభమైన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం ఆశించిన స్థాయిలో అమలు కాలేదన్నటువంటి విమర్శలు ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు వెళ్తోంది. తాజాగా హనుమకొండ జిల్లా కమలాపూర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ సందర్భంగా మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య చోటు చేసుకున్నటువంటి వాగ్వాదంతో ఈ అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంకా అందులో కొన్ని పనులు మిగిలిన్నాయి. మేము ఫలానా కేసీఆర్ ఎంపీ వాడు మేము వాటిని ముట్టుకోమనేటువంటి విధానం లేకుండా తెలంగాణ ఏర్పాటుకు ముందు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకాన్ని ప్రకటించినప్పుడు పేదల కుటుంబ అవసరాలను ప్రస్తావిస్తూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రజలను బాగా ఆకట్టుకున్నాయి. ₹1 ఖర్చు లేకుండా పూర్తి ఉచితంగా ఇల్లు ఇస్తామని ప్రకటించడంతో ఈ పథకం పైన భారీగా ఆశలు ఏర్పడ్డాయి. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోని ఇందిరమ్మ ఇళ్లపైన అవినీతి ఆరోపణలు చేస్తూ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రత్యామ్నాయంగా చూపించడం బీఆర్ఎస్ కు రాజకీయంగా కూడా మైలేజ్ తీసుకొచ్చింది. అయితే పథకం అమలు దశలో మాత్రం అనేక సవాళ్లు ఎదురయ్యాయి. ప్రభుత్వం నిర్ణయించిన అంచనా వ్యయానికి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం, నిర్మాణాలు చేపట్టిన వారు బిల్లులు సకాలంలో పొందలేకపోవడం పైన అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇళ్ల నిర్మాణానికి అనువైనటువంటి ప్రభుత్వ స్థలాల కొరత ప్రధాన సమస్యగా మారిపోయింది. దీంతో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చినా అందుకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణం, పంపిణీ జరగలేదన్న విమర్శలు వెలువెత్తాయి. నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయడంలోనూ జాప్యం జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. సర్వేలు, విచారణలు, లబ్ధిదారుల ఎంపికల ఇక లాటరీల వంటి ప్రక్రియలతో అయితే మరి కాలం గడిచిపోయిందని కూడా విమర్శలు వచ్చాయి. మరి ఎన్నికల సమయంలో ఈ పథకం మరోసారి రాజకీయ హామీలకు కేంద్రంగా మారిపోయింది. చివరకు ఇల్లు కట్టుకునేందుకు స్థలం ఉంటే ఆర్థిక సహాయం అనేటువంటి హామీల విషయంలోనూ మార్పులు వచ్చాయని అప్పటి ప్రభుత్వం పైన విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు అదే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో కమలాపూర్లో రాజకీయ రగడ మొదలయ్యింది. తామే ఈ ఇళ్లను నిర్మించామని, దాని క్రెడిట్ కేసీఆర్ ప్రభుత్వానికే దక్కాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించడంతో మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇళ్లు చాలా కాలం నిరుపయోగంగా ఉండిపోయాయని, ఇప్పుడు వాటికి మరమ్మతులు చేసి పేదలకు అందిస్తున్నామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. దీంతో ఇల్లు కట్టింది ఎవరు, పంపిణీ చేస్తోంది ఎవరు, క్రెడిట్ ఎవరికి అనేటువంటి అంశం పైన అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలయ్యింది. బీఆర్ఎస్ నేతలు నిర్మాణానికి తమ యొక్క ప్రభుత్వమే కారణమని చెబుతూ ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నిర్మించిన ఇళ్లను ఏదైతే పేదలకు అందించలేకపోయారని కూడా విమర్శ చేస్తోంది. మొత్తంగా ఒకప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కీలక హామీగా నిలిచిన డబుల్ బెడ్రూమ్స్ ఇళ్ల పథకం ఇప్పుడు మళ్ళీ రాజకీయ వేదికగా మారిపోయింది. గతంలో నిర్మించినటువంటి ఇళ్లను మరమ్మతులు చేసి లబ్ధిదారులకు అందించడంపైన కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెడుతుండగా, మరి ఈ ఇళ్ల నిర్మాణానికి తమ ప్రభుత్వానిదే క్రెడిట్ అంటూ అయితే బీఆర్ఎస్ వాదిస్తూ ఉంది. అయితే ఈ క్రెడిట్ వార్లో పథకం అమలులో గత ప్రభుత్వ వైఫల్యాలపైన కూడా చర్చ మళ్ళీ తెరపైకి వచ్చిందని చెప్పుకోవాలి.